సూర్యాపేట జిల్లా కోదాడ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడలో మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలో మెస్ కాస్మోటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదని పద్మావతి విమర్శించారు. 16 ఏళ్ల తర్వాత మెస్ కాస్మోటిక్ ఛార్జీలను 200% తమ ప్రభుత్వం చెల్లించిందని ఆమె తెలిపారు. విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 193 పేజీల పుస్తకాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి భోజనం చేశారు. హాస్టల్స్ కి డైటరీ చార్జెస్ దాదాపు 8 ఏళ్ళు అయినాక 40% పెంచడం జరిగింది. ఇంకొకటేమో కాస్మెటిక్ చార్జెస్ కింద 16 ఏళ్ళ తర్వాత దాదాపు 200% పెంచడం జరిగింది. సో ఇది పెద్ద ఎత్తున వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని ఇదే టైంకి 12 గంటలకు ప్రతి స్కూల్లో రాష్ట్రంలో మొత్తం అన్ని స్కూల్స్లో ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మాకు యాజ్ అన్ ఎమ్మెల్యే ఏదన్నా ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి ప్రభుత్వం చేసే పనులు వారికి తెలిపి వారితో పాటు ఈ మధ్యాహ్నం భోజనం చేసి మరి అన్నీ బాగున్నాయా లేదా కనుక్కోవడానికి సో దానికి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అన్ని హాస్టల్స్కి డైటరీ చార్జెస్ దాదాపు 8 ఏళ్ళు అయినాక 40% పెంచడం జరిగింది. ఇంకొకటి